జోనల్ కోపమెంట్. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? సో, ఇదే మొదటిసారి విన్నట్టయితే గనక, నేను చెప్పిన విషయము మీకు ఉపయోగకరంగా అనిపిస్తేనే నా ఛానల్‌ని లేదా నా పేజ్‌ని ఫాలో చేయండి. సో, విషయానికొస్తే గనక, జోనల్ కోపమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరేదైనా చిన్న డిస్ట్రిక్ట్‌లో ఉన్నారు, లేదా పల్లెటూరులో ఉన్నారు. సో, అక్కడ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. మీరు జనరల్‌గా మీ ఆధార్ కార్డ్‌లో ఏముంటుంది? మీరు ఎక్కడైతే మీ నేటివ్ ప్లేస్ ఉంటుందో అదే ఉంటుంది. సో, ఆ పిన్ కోడ్‌తో మీరు మీ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ బై చేస్తారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా మెట్రో సిటీస్‌కి మీరు ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు అక్కడ వెళ్లి మనం అడ్మిట్ అవుతాము. లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి సినారియోస్‌లో మీకు జోనల్ కోపేమెంట్ లేని పాలిసీ అయితే గనక మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ మీ పాలిసీలో జోనల్ కోపేమెంట్ అనే మీరు కట్టాలి అని జెప్పేసి గనక మీకెక్కడో చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మెన్షన్ చేసి ఉందననుకోండి, మీకయ్యే బిల్లులో 10-20% మళ్ళీ మీరే భరించాల్సొస్తది. సో, కాబట్టి మీ పాలిసీలో జోనల్ కోపేమెంట్ అనేది లేకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరు మీ అడ్వైజర్‌ని గాని, మీరెక్కడైతే పాలిసీ తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళని అడగండి ఈ విషయం. సో, ఇది ఇప్పుడే ఫస్ట్ టైమ్ విన్నట్టయితే గనక దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నట్టయితే గనక నా పేజ్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ వెరీ మచ్.